వీడియోలో చెప్పాను కదా, మంచిగా వర్షం పడ్డప్పుడు హెల్తీగా స్నాక్స్ అయితే తయారు చేస్తానని. దాని రెసిపీ అయితే చెప్తాను. దానికి వచ్చేసి క్యాబేజ్ అయితే కట్ చేసుకున్నాను. దాంట్లో కాస్తంత సాల్ట్ వేసుకుని దాంట్లో వాటర్ అంతా అయితే పిండేసుకున్నాను. వాటర్ అంతా పిండేస్తేనే దాని స్మెల్ పోతుంది, టేస్ట్ బాగుంటుంది. ఆ స్మెల్ ఉన్నా కూడా పిల్లలు ఇష్టపడరు కదా. 2 బంగాళదుంపలు అయితే ఉడకబెట్టేసుకున్నాను. కొత్తిమీర, ఆనియన్, ఉప్పు, పసుపు, కారం, కార్న్‌ఫ్లోర్ పొడి, మైదా పిండి, శనగపిండి ఈ 3 కూడా వేసి బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టేసాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఈ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని మనం పచ్చనిపప్పు వడలు ఎట్లా వేసుకుంటాము అట్లా వేసేసుకోవడమే. ఇవైతే కొద్దిగా పలసగానే వేసుకోండి, ఎందుకంటే లోపల ఉడకపోతే టేస్ట్ అంత బాగుండవు. బాగా ఉడికితేనే ఇవి టేస్ట్ బాగుంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. పిల్లలు కూడా భలే ఇష్టపడతారు. నోటికి కరకరలాడుతుంటేనే కదా పిల్లలు కూడా ఇష్టపడేది. కాంబినేషన్గా టమోటా సాస్ అయితే పెట్టుకున్నాము. అసలుకి భలే ఉంది, పిల్లలు కూడా భలే ఇష్టపడతారు కదా. ఒకసారి అయితే ట్రై చేయండి, టేస్ట్ మటుకు బాగుంది. ఉంటాయి అందరికీ. బై.